నామములో మీ అందరికీ మరొకసారి ప్రేమతో వందనాలు. మీ పక్క వారికి కూడా వందనాలు చెప్దాం. రైట్, మనం సాక్ష్యాల్లోకి వెళ్తున్నాం. వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాటను చదివి మనము దేవుడు చేసిన మేలును బట్టి సర్వ సమాజం ఎదుట సాక్ష్యం ఇవ్వటానికి మనము ప్రయత్నం చేద్దాం. మనందరికీ బాగా తెలిసిన మాట, ఒక శక్తివంతమైన మాట, చాలా ప్రభావితం చూపించే మాట ప్రార్థన. సాధారణంగా బైబిల్లో ఉన్న వాళ్ళు చాలామంది భక్తులు అనేక సందర్భాలలో అనేక సమయాలలో వారు ప్రార్థనలు చేసినట్లుగా మనము విన్నాం, చూసాం. బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో గొప్ప గొప్ప మేళ్ళు పొందుకున్నట్టుగా మనం బైబిల్లో చాలా సంఘటనలు మనం చూసాం. మనకు బాగా పరిచయం ఉన్న ఒక భక్తుడు దావీదు. ఆ దావీదు చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో ఆపత్కాలములో, అపాయాలలో, ఆనందాలలో, అత్యవసర పరిస్థితుల్లో ఆయన అనేకమైన ప్రార్థనలు చేసి జవాబు పొందుకున్నాడు. అటువంటి ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన మీకు చదివి మనము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళటానికి, దేవుడు చేసిన మేలు సాక్ష్యాల్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. రెండవ సమూయేలు గ్రంథం, సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం, 2 సమూయేలు 7వ అధ్యాయం. నేను చదువుతున్నాను, చూడండి. పేజీ నెంబర్ 258, పాత నిబంధన గ్రంథం. రైట్, మంచిది. నేను చదువుతున్నాను. ఆఖరి వచనం: దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక అని మాట్లాడుతున్నాడు దావీదు. సాధారణంగా మనము ఎక్కువగా ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నా అబ్బాయికి ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే మా అమ్మాయికి పెళ్లి విషయంలో సహాయం చేయండి, లేకపోతే నాకు అనారోగ్యం ఉందయ్యా, ఈ అనారోగ్యం విషయంలో స్వస్థతనివ్వండి, నా భర్త మార్పు చెందట్లేదు, మారు మనసును నా భర్తకు కలగజేయండి, అలాగనే నా అత్త నా మాట వింటలేదు, కోడలు నా మాట వింటలేదని అత్త. ఇలాగూ చాలా సమయాల్లో చాలా సందర్భాల్లో వ్యక్తుల గురించి మనము ప్రార్థన చేస్తాం. ఒకవేళ అప్పు సమస్యలు ఉంటే అప్పు సమస్యల నుంచి విడుదల కొరకు, వీటన్నిటి కొరకు మనం ప్రార్థన చేస్తాం. అది బాగానే ఉంది, కానీ అసలు ప్రార్థన అనేది ఎలాగూ చేయాలో దావీదు ఈరోజు ఒక క్రొత్త ప్రార్థన మనకు నేర్పుతున్నాడు. దేని గురించి ప్రార్థన చేయమన్నాడు, ఎలాగూ ప్రార్థన చేయమన్నాడు అనంటే, ఆ దేవుడితో మాట్లాడుతున్నాడు. ఒక చిన్న ప్రార్థన: దయచేసి నీ దాసుడునైనా నన్ను, నీ దాసుడునైనా నన్ను, నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిని ఉండున్నట్లు, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు. నా కుటుంబము అంటే కుటుంబములో సాధారణంగా పురుషులు, స్త్రీలు అనగా భర్త, భార్య, పిల్లలు, అత్తలు, మామలు, ఇలాగూ చాలామంది ఉంటారు. కుటుంబం అంటే 4-5 కంటే కూడా ఎక్కువ మంది ఉన్న కుటుంబాలు కూడా ఉంటాయి. ఆవిడ వ్యక్తిగతంగా ఒక్కరి గురించే ప్రార్థన చేసుకోవటం లేదు దావీదు. నా భార్య కొరకు అని ప్రార్థన చేయటం లేదు, నా కుమార్తె కొరకు అని ప్రార్థన చేయటం లేదు, నా కొడుకు గురించి అని ప్రార్థన చేయటం లేదు, లేకపోతే ఇంకేదో రాజ్యాధికారం గురించి, ఆస్తి గురించి, ఐశ్వర్యం గురించి ప్రార్థన చేయటం లేదు. కానీ ఆయన నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబము ఉండునట్లుగా, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండునట్లుగా ఆ కుటుంబమును ఆశీర్వదించు అంటున్నాడు. ఆశీర్వదించాల్సింది వృత్తిని కాదు, వ్యవసాయాన్ని మాత్రమే కాదు, పిల్లల్నే కాదు, పెద్దలనే కాదు, యావత్తు కుటుంబము చేస్తున్న ఆ పనులన్నిటినీ కూడా దేవా ఆశీర్వదించు అంటున్నాడు. కుటుంబం మీదకి ఆశీర్వాదము దేవుడు పంపిస్తే, కుటుంబీకులు చేసిన పనుల మీద కూడా దేవుని యొక్క ఆశీర్వాదము వచ్చింది. ఈ విషయం ఎరిగిన దావీదు వ్యక్తుల గురించి ప్రార్థన చేయటం లేదు,
కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాడు. మరి కుటుంబంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నిత్యము ఏమంటున్నాడు? నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. నిత్యము అక్కడ కుటుంబం అన్న దగ్గర నా వంశము, తరతరాలుగా రాబోతున్న నా వంశము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా కుటుంబమును ఆశీర్వదించుము అని అంటున్నాడు. ఇంకా మనము కిందకు వస్తే అదే కంటిన్యూగా లైన్లో ఏమంటున్నాడంటే, యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక అంటున్నాడు. నిత్యము నీ ఆశీర్వాదము నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక అంటున్నాడు. ఈరోజు ఉపవాస ప్రార్థనలో సంఘముగా సమాజముగా కూడుకున్న మనం చేయవలసిన ప్రాముఖ్యమైన ప్రధానమైన ప్రార్థన ఏమంటే, దేవా నా కుటుంబమును ఆశీర్వదించుము. ఆ కుటుంబంలో ఒక విషయం గురించి కాదు, ఒక వ్యక్తి గురించి కాదు, ఒక పని గురించి కాదు, నా కుటుంబమును ఆశీర్వదించుము అని దావీదు మరి ఈ సంవత్సరం ఆశీర్వదించుమని అంటలేదు. లేదు నేను కొంతకాలం ఆశీర్వదించు అని అంటలేదు. నిత్యము అంటే నా తరం వెళ్ళిపోయిద్ది, రెండవ తరం సొలొమోను తరం వచ్చింది, సొలొమోను తరం వెళ్ళిపోయిద్ది, ఆ మూడవ తరం వచ్చింది, ఆ తరము వెళ్ళిపోయిద్ది, తర్వాత తరం వచ్చింది. అనగా భూమి మీద ఎన్ని తరములు ఉన్నాయో అన్ని తరముల వరకు నా వంశమును ఆశీర్వదించుము అంటున్నాడు. నా వంశమును ఆశీర్వదించుము, నా కుటుంబమును ఆశీర్వదించుము. అది ఎలాగూ ఆస్తుల్లోను, ఐశ్వర్యములోను, పేరులోను, ప్రఖ్యాతిలోను, ధనములోను, బలములోను కాదు, నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా, నీ సన్నిధిలో ఉండునట్లుగా, నీ సన్నిధిలో ఉండునట్లుగా. నా పిల్లలు నీ సన్నిధిలో ఉండాలి, నా భార్య నీ సన్నిధిలో ఉండాలి, మేము నీ సన్నిధిలో ఉండాలి, నీ సముఖములో మా కుటుంబము నిత్యము ఉండునట్లుగా ఆ కుటుంబమును ఆశీర్వదించుము అని అన్నాడు. ప్రియమైన సోదరి, స్నేహితుడా, సంగమా, ఒక ఇద్దరు ఇంట్లో ప్రార్థన నమ్మారు అని అంటే ఒకళ్ళు పోయి ఒకళ్ళు ఇంటి దగ్గర ఆగుతారు. ఎందుకని? ఇద్దరు పోతే డబ్బులు పోతాయని. దావీదు అంటున్నాడు, నా కుటుంబం మొత్తం నీ సన్నిధిలో ఉండాలి. అదే గొప్ప ఆశీర్వాదం. కానీ మనం ఏ విధమైన ఆశీర్వాదం చూస్తాం? ఒకళ్ళు ప్రార్థన పోతే ఇంకొకళ్ళు పనికి పోతారు. పనికి పోతే ఆ ఒక కూలన్నా వచ్చింది కదా, మరి 2 కూళ్ళు పోగొట్టుకుంటే ఎట్లా అన్నట్టు మన ఆలోచన ఉంటుంది. అందులో ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం ఎందులో ఉంది అని అంటే, దీవెన ఎందులో ఉందంటే, నిత్యము ఆయన సన్నిధిలో నీ కుటుంబం కనబడుట ద్వారా ఆశీర్వాదం ఉంది. ఆయన సన్నిధిలో నీ కుటుంబం అంతా కలిసి సహవాసం చేయటము ద్వారా ఆశీర్వాదం ఉంది. అందుకే దావీదు తరము అయిపోయిన తర్వాత కూడా సొలొమోను తరము వర్ధిల్లింది. సొలొమోను తరం అయిపోయిన తర్వాత కూడా వారి పిల్లల 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 తరాలు వర్ధిల్లి 1000 తరములు యెహోవా ఆశీర్వాదము నొందింది దావీదు కుటుంబం. ఎంత గొప్ప ఆశీర్వాదం పొందిందంటే, ఆ దావీదు తరంలో నుంచి, దావీదు వంశంలో నుంచి ప్రపంచాన్ని పరిపాలించే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి కన్య మరియ గర్భమున ఈ లోకానికి వచ్చాడు. అంత గొప్పగా వారి కుటుంబము ఆశీర్వదించబడింది. ఏంటంత గొప్పగా ఆశీర్వదించబడటానికి కుటుంబం? వాళ్ళు వృత్తులు చేశారా, వ్యవసాయాలు చేశారా, వ్యాపారాలు చేశారా, ఇంకేదన్నా సంపాదించడానికి చేశారా అంటే అవన్నీ చేశారో లేదో తర్వాత సంగతి. కానీ వారు చేసింది మాత్రం ఒకటి ఉంది, నిత్యము నీ సన్నిధిలో మా కుటుంబము ఉండునట్లుగా ఆశీర్వదించు అని చేసిన ఒక చిన్న ప్రార్థన అయితే ఉంది. ఈరోజు ఉపవాస ప్రార్థనకి చాలామంది రావాలి. కారణం ఎందుకు రాలేదు? కారణాలు వేరే విషయంలో. కానీ కారణాలు ఏమైనా కానీ దావీదు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో నిత్యము నా కుటుంబం, నేను ఒక్కదాన్ని కాదు, నేను ఒక్కడిని కాదు, లేకపోతే మా అబ్బాయి మా మనవుడో కాదు, నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించుము అని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీవు నాకు వాగ్దానం చేశావు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని.
ఆ విధమైన ఆశీర్వాదం దేవుడిని దావీదు ఆయన మందిరములో ఆయన సన్నిధిలోకి వెళ్ళి అడిగినప్పుడు ధారాళముగా దేవుడు ఆశీర్వదించాడు. అది తరతరములకు తైలాభిషేకం వలె వాళ్ళ తలల మీద ఆశీర్వాదపు జల్లుల చేత వాళ్ళ తరతరాలు నింపబడ్డాయి. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనకి వచ్చిన మనం కూడా చేయవలసిన ఒక చిన్న ప్రార్థన, ఒక శక్తివంతమైన ప్రార్థన ఏంటంటే, దేవా నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము కనబడినట్లుగా సహాయం చేయి. ఒకరోజు 2 కుటుంబాలు ఒక గ్రామంలో ఉన్నాయంట. ఆ కుటుంబం పేరు రామయ్య, రెండవ కుటుంబం పేరు సోమయ్య. వాళ్ళిద్దరూ కూడా వ్యవసాయం చేస్తారు. రామయ్య అన్న వ్యక్తి ఏమో దేవుణ్ణి నమ్మి వారి కుటుంబముగా ప్రార్థనకి వెళ్తారు. అది సోమయ్యకు చాలా వెరితనంగాను, వీడంటే ఆదివారం వస్తే ఇల్లు అందరూ కలిసి ప్రార్థనకి వెళ్తున్నారు, పొలంలో చాలా పనులు ఉంటాయి కదా, ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా, ఇంకేదైనా చాలా పనులు ఉంటాయి కదా, ఈ పనులన్నీ మానేసి వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారంటే అది ఒక వెర్రితనంగా ఆయనకు కనిపించేది. ఒకరోజు వాళ్ళు పంట వేశారు, ఇద్దరు కష్టపడ్డారు, పంట వేశారు. పంట వేసిన తర్వాత ధాన్యం పొలంలో ఉంది. ఆ పొలంలో ఉన్న ధాన్యము వాళ్ళు కళ్ళంలో ఉంచారు. రేపు ఉదయం పూట ఇంటికి తెచ్చుకుందామని అనుకున్నారు. అనుకున్న ఆ సమయంలో రేపు తీసుకొద్దాం అనుకున్నప్పుడు, అనగా ఈరోజు ఆదివారం, అనగా శనివారం రాత్రే బాగా తుఫాను మంచులాగా తుఫాన్లాగా పట్టింది. అది వర్షం రాబోతూ ఉంది. ధాన్యం కళ్ళంలో ఉంది. అది తడిస్తే పాడైపోద్ది అన్న సంగతి తెలుసు ఇద్దరికి. సోమయ్య ఏమో తన పిల్లలందరినీ తీసుకుని వెళ్ళి ఆ ధాన్యాన్ని కూర్చుకొని వెళ్ళటానికి రాత్రి బయలుదేరి వెళ్ళాడు. అది ఉదయాన్నే రామయ్య తన 2 పిల్లల్ని భార్యను తీసుకొని ప్రార్థనకు వెళ్ళాడు. ఈ ప్రార్థనకి వెళ్ళిన తర్వాత విపరీతమైన వర్షం వచ్చింది. ఆ 2 కళ్ళల్లో ఉన్న ఆ ధాన్యము తడవకుండా స్వామి ఏమో బస్తాలు కుక్కొని ఆ బండికి వేసుకొని వస్తున్నాడు. ఆయన రామయ్య ధాన్యమేమో పూర్తిగా తడిసిపోయింది. పూర్తిగా తడిసిపోయిన తర్వాత సోమయ్య చక్కగా బస్తాలకు ధాన్యాన్ని వేసుకొని బండి కట్టుకొని వస్తున్నప్పుడు రామయ్య తన 2 పిల్లలను భార్యను తీసుకొని ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాడు. ఇద్దరు ఎదురయ్యారు. ఎదురైన తర్వాత చాలా అపహాస్యంతో నవ్వుకుంటూ ఆ సోమయ్య అన్నాడు, రామయ్య, నేను రాత్రి చెప్పాను కదా వర్షం వచ్చింది, ఈరోజు ప్రార్థనకు ఆగితే ధాన్యాన్ని నువ్వు సంపాదించుకోవచ్చని. నేను చూసావా నా పంటను, నా ధాన్యాన్ని మొత్తాన్ని కూర్చుకొని ఎలాగ వస్తున్నానో, నీ ధాన్యం మొత్తం ఆ పొలంలోనే ఉండిపోయింది, తడిసిపోయింది, అది దేనికి పనికి రాదు, పంటను నువ్వు పోగొట్టుకున్నావు అని సోమయ్య రామయ్యని అన్నాడు. అప్పుడు రామయ్య ఏమన్నాడంటే, వాళ్ళ వైపు చూశాడు. భార్య బండెక్కి కూర్చుంది, బస్తాలు బండిలో ఉన్నాయి. ఆ సోమయ్య ఏమో నోట్లో చుట్ట ఉంది. ఒకడేమో బండి వెనకాల ఉన్నాడు కుమారుడు, పెద్ద కుమారుడేమో బండి ముందు ఉన్నాడు. బండి ముందు ఉన్నాడేమో బీడీ తాగుతున్నాడు, బండి వెనక ఉన్నాడేమో గుట్కా తింటున్నాడు. ఈ సోమయ్య ఏమో చుట్ట తాక్కుంటూ మాట్లాడుతున్నాడు. ఒకసారి రామయ్య తన 2 పిల్లల వైపు చూసుకున్నాడు. ఒకడు కుడివైపున ఉన్నాడు, మరొకడు ఎడమ వైపున ఉన్నాడు. వాళ్ళిద్దరి చేతుల్లో ఆ బైబిల్ ఉండటం చూశారు. చూసిన తర్వాత అప్పుడు సోమయ్యతో అన్నాడు, నువ్వు పంటను పోగొట్టుకోలేదు, పొందుకున్నావు, కానీ సోమయ్య నీ పిల్లలను పోగొట్టుకున్నావు. నేను పంటను పోగొట్టుకున్న మాట వాస్తవమే, కానీ నా పిల్లలను నేను పోగొట్టుకోలేదు. చూడు, నీ పిల్లలు నీ ముందే గుట్కాలు తింటున్నారు, చుట్టూ సిగరెట్లు తాగుతున్నారు, కానీ నా పిల్లలు అయితే బ్రతుకును మార్చే బైబిల్ని పట్టుకొని ఉన్నారు అని చెప్పినప్పుడు సోమయ్య సిగ్గుపడి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆయన అంటున్నాడు, దావీదు, దేవా యెహోవా నీ సన్నిధిలో నా కుటుంబమంతా కనపడినట్లుగా నా కుటుంబమును ఆశీర్వదించుము, నా కుటుంబమును ఆశీర్వదించుము, నా భార్య, నా పిల్లలు, నేను ఎందరైతే ఉన్నానో వారందరం కూడా నీ సన్నిధిలో మేము కనబడాలి. అదే ఆశీర్వాదం. ఇది మా తరం వరకే కాదు, మా తరతరముల వరకు కూడా నీ చేత దీవించబడాలంటే ఆ దీవెన మా కష్టార్జితము కంటే, మా చేసే వ్యాపారము కంటే, వృత్తి కంటే, మేము వేసే పొలాల కంటే, వచ్చే రాబడి కంటే, నువ్విచ్చే దీవెన నరుల కష్టార్జితం కంటే యెహోవా ఐశ్వర్యం ఆశీర్వాదం. కాబట్టి ఆ దీవెన మా కుటుంబం మీదకు నిత్యము ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన యెహోవా సన్నిధికి చేరింది. దేవుడు జవాబిచ్చాడు. జవాబిచ్చిన తర్వాత వారు 1000 తరముల వరకు దేవుడు వారిని దీవించాడు. సోదరి, స్నేహితుడా, ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలో వచ్చిన మిమ్ములను
మనం చేయవలసిన ఒక చిన్న ప్రార్థన, దేవా నా కుటుంబమును ఆశీర్వదించుము. నా పెద్దోడో చిన్నోడో గురించి కాదు మనం ప్రార్థన చేయాల్సింది. నా ఇంటిలో ఎందరైతే ఉన్నారో అదే నా కుటుంబం. నా కుటుంబమును ఆశీర్వదించుము. నా కుటుంబం నా తరం మాత్రమే కాదు, తరతరముల వరకు నా కుటుంబముకు తైలాభిషేకం వల్ల నీ ఆశీర్వాదపు కుమ్మరింపును దయచేయి ప్రభువా అని దావీదు చేసిన ప్రార్థన, యెహోవా సన్నిధిలో ఆయన చేసిన ప్రార్థన. మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవా నా కుటుంబమును ఆశీర్వదించుము, నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిలో కనబడినట్లుగా ఆశీర్వదించుము దేవా అని మనము ప్రార్థన చేయుదుముగాక. ఆ ప్రార్థన రాబోయే కాలంలో దేవుడు జవాబిచ్చి మీ పిల్లలు మీ తరతరముల మీదకు దావీదు మీద వారి కుటుంబం మీద వచ్చిన ఆశీర్వాదము మీకును మీ ఇంటి వారి మీదకును మీ బిడ్డల మీదకును కూడా దేవుడైన యెహోవా అట్టి ఆశీర్వాదము చేత తృప్తిపరచునుగాక. మనమందరం ప్రార్థనలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు, దేవా మా కుటుంబమును జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబమును మీరు ఆశీర్వదించుము. నా కూతురు ఒక్కతే కాదు, నా కొడుకు ఒక్కడే కాదు, నా భర్త మాత్రమే కాదు, నా భార్య మాత్రమే కాదు, నా ఇంటిలో ఎందరైతే ఉన్నారో దేవా వారు నిత్యము నీ సన్నిధిలో కనపడినట్లుగా, నిత్యము వారి మీదకు తైలాభిషేకం వల్ల మీ దీవెన దిగి వచ్చినట్లుగా సహాయం చేయి ప్రభువా అని 1-2-3 నిమిషాలు వ్యక్తిగతంగా ఎవరికి వారే మనము ప్రార్థన చేసుకుందాం. అందరం